హలో అండి, అమ్మ ట్రెడిషనల్ కిచెన్కి స్వాగతం. మరి ఈరోజు నేను మీకు మంచి ఫిష్ ఫ్రై చేసి చూపిస్తాను. ముందుగా చేప ముక్కలన్నీ ఈ విధంగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం మసాలాను రెడీ చేసుకుందాం. 1 స్పూన్ కారం ఇందులో వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొంచెం మిరియాల పొడి. వీటితో పాటు 2 స్పూన్ల మొక్కజొన్న పిండిని కూడా ఇందులో వేసుకోండి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులో పిండేసుకుందాం. చివరిగా కొద్దిగంత ఆయిల్ వేసి ఈ మసాలా పేస్ట్ని అంతా కూడా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ మసాలా గట్టిగా అనిపించినట్లయితే కొద్దిగానే నీళ్ళు వేసుకొని కలుపుకోండి. మనం ఇందాక కలిపి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది చేప ముక్కలకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా మసాలా మొత్తం పట్టించి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. నూనె వేడెక్కగానే ఈ విధంగా చేప ముక్కలు వేసి 2 వైపులా వేయించుకోవాలి. అంతేనండి, ఇంకా ఫిష్ ఫ్రై అయిపోయినట్టే. నాకైతే బయట వర్షం కూడా స్టార్ట్ అయింది. చల్లగా వర్షం పడుతుంటే ఇలా వేడిగా ఫిష్ ఫ్రై మస్తు ఉంటుంది కదా. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి తెలపండి. మరి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.